మహర్షులారా, జగత్ కళ్యాణాభిషులారా, నేను ఆశించిన ఫలాన్ని పొంది శివుని అర్ధాంగిని తరించడానికి తగిన వ్రతాన్ని నాకు ఉపదేశించండి అని పార్వతీదేవి వారిని కోరుకుంది. అందుకు గౌతముడు, పార్వతి, నిపితార్థదాయకమైన ఉత్తమ వ్రతం ఒకటి ఉంది. అది కేదారేశ్వర వ్రతం. నీవు ఆ వ్రతాన్ని ఆచరించి మనోభిష్టి సిద్ధిని పొందవలసింది అన్నాడు గౌతముడు. వ్రత విధానాన్ని వివరించమని పార్వతి గౌతముణ్ణి కోరింది. జగజ్జనని, ఈ వ్రతాన్ని భాద్రపద మాసంలో శుక్ల అష్టమిలో ఆచరించాలి. ఆ రోజున శుచిగా స్నానాదులు ఆచరించి నిర్మలమైన మనస్సుతో మంగళకరమైన ఏక విశ్రాంతి దారములతో చేతికి తోరణవాసి ధరించి షోడశాపచార విధులతో పూజను నిర్వహించి ఆ రోజున ఉపవాసం ఉండవలెను. మర్నాడు విప్రులకు భోజనం పెట్టి ఆ తర్వాత ఆహారమును తీసుకోవాలి. ఇంతు వ్రతాన్ని ఆరంభించిన రోజు నుండి అమావాస్య వరకు పూజాక్రమముతో కేదారేశ్వరుని ఆరాధించాలి. ఇంకా ధాన్యరాశిని పోసి అందులో పూర్ణకుంభాన్ని ఉంచి 21 పర్యాయముల సూత్రమును చుట్టి పట్టు వస్త్రముతో దానికి కప్పియుంచి నవరత్నములు గాని సువర్ణములు గాని ఉంచి గంధ పుష్పాక్షరాలతో పూజించాలి. దేవి 21 మంది బ్రాహ్మణులను రప్పించి వారి పాదములను కడిగి కూర్చుండబెట్టి యథావిధంగా ధూప దీప గంధ పుష్పాక్షతలతో పూజించి భక్ష్య భోజ నైవేద్యములు, కదలీ ఫలములు, పనసలు ఆరగింపచేసి తాంబూల దక్షిణలిచ్చి వారిని తృప్తిపరచాలి. ఈ విధంగా వ్రతము ఆచరించిన వారిని శివుడు అనుగ్రహించి మనోభిష్టి సిద్ధిని కలుగచేస్తాడని గౌతముడు పార్వతీదేవికి వివరించాడు. గౌతమ మహర్షి చెప్పిన విధి విధానాలను అనుసరించి పార్వతీదేవి కేదారేశ్వర వ్రతాన్ని నిష్ఠగా భక్తితో చేసింది. పరమేశ్వరుడు సతుష్టాతరంగుడై ఆమె అభిష్టానుసారంలో తన మేనలో సగభాగాన్ని పార్వతికి అనుగ్రహించాడు. అప్పుడు జగదాంబ సతుష్టాతరంగమైన భర్తతో నిజ నివాసమైన కైలాసానికి చేరుకుంది. పార్వతీదేవి కొంతకాలానికి శివభక్తి పారాయణుడైన చిత్రాంగదడ అనే గంధర్వుడు నందికేశ్వరుని వలన కేదారేశ్వర వ్రతాన్ని దాని మహత్తును విన్నవాడై మనుష్య లోకానికి దానిని వెల్లడి చేయగోరి దివి నుండి భూమికి చేరుకొని ఉజ్జయిని నగరంలో ప్రవేశించి ఆ నగరాన్ని పరిపాలిస్తున్న రాజు వజ్రదంతుడికి కేదార వ్రత విధానాన్ని వివరించాడు. వజ్రదంతుడు ఆ వ్రతాన్ని ఆచరించి శివానుగ్రహంతో సార్వభౌముడయ్యాడు. ఆ తర్వాత ఉజ్జయిని నగరంలో గల వైశ్యుడికి పుణ్యవతి, భాగ్యవతి అనే 2 కుమార్తెలు ఉన్నారు. వారు ఒకరోజు తండ్రిని చేరి, జనక, మాకు కేదార వ్రతం చేయడానికి అనుమతి ఇవ్వండి అని అడిగారు. అందుకు అతను, బిడ్డలారా, నేను దరిద్రుడను, సామగ్రులను సమకూర్చగల పాటివాడను కాను. మీరు ఆలోచనను మానుకోండి అని పలికాడు. అందుక వైశ్యపుత్రికలు, నీ ఆజ్ఞయే మాకు ధనము, అనుమతిని ఇవ్వవలసిందని కోరుకున్నారు. వారిద్దరూ ఒక వృక్షం కింద కూర్చొని తొరమ కట్టుకొని పూజను భక్తితో చేసుకున్నారు. మహేశ్వరుడు వారికి పూజా సామాగ్రిని అనుగ్రహించాడు. వారు కల్పోక్తకంగా వ్రతం ఆచరించారు. శివుడు సాక్షాత్కరించి వారిని ఐశ్వర్యాలు, సుందర రూపాలను ప్రసాదించి అంతర్ధానమయ్యాడు. ఆ వైశ్యపుత్రికలకు యుక్త వయసు వచ్చింది. సౌందర్యం, సోయగం కలిగిన ఆ వైశ్యపుత్రికల్లో పెద్ద ఆమె పుణ్యవతిని ఉజ్జయిని నగర మహారాజు, చిన్న ఆమెను భాగ్యవతి చోళ భూపాలుడను వివాహం చేసుకున్నారు. వారి తండ్రి అయిన వైశ్యుడు ధన ధాన్య సమృద్ధితో రాజభోగాలతో పుత్రులను పొంది సుఖంగా జీవిస్తున్నాడు. మరి కొంతకాలానికి చిన్న కుమార్తె భాగ్యవతి ఐశ్వర్య మదోమితురాలై కేదార వ్రతాన్ని మర్చిపోయింది. ఈశ్వరానుగ్రహం కోల్పోయింది. ఆమె భర్త ఆగ్రహానికి గురైంది. ఆమె భర్త ఆమెను కుమారుణ్ణి రాజ్యం నుండి వెడలగొట్టి వేశాడు. ఆమె పడరాని పాటలు పడుతూ ఒక బోయవాని ఇంట ఆశ్రమం పొందింది.
ఒకనాడు ఆమె తన కుమారుణ్ణి చెంతకు పిలిచి, నాయన, నీ పెద్ద తల్లి ఉజ్జయినిపురం మహారాణి, ఆమె వద్దకు వెళ్ళి మన దీనస్థితిని వివరించి ఆమెను సహాయం అర్జించి తీసుకొని రావాల్సిందని చెప్పి పంపించింది. అతడు ఉజ్జయినికి వెళ్ళి తమ దుస్థితిని వివరించాడు. ఆమె కొంత ధనమిచ్చి కుమారుణ్ణి సాగనంపింది. అతడు తిరిగి వస్తుండగా మార్గ మధ్యలో మహేశ్వరుడు చోరుని రూపంలో వానిని అడ్డగించి అతని వద్ద గల ధనాన్ని కొల్లగొట్టాడు. అతడు జరిగిన దానికి మిక్కిలి విచారించి మరలా పెద్ద తల్లి వద్దకు వెళ్ళి జరిగిన సంగతిని వివరించాడు. ఆమె మరలా కొంత ధనాన్ని ఈ పర్యాయము కూడా మార్గ మధ్యలో చోరు రూపుడైన శివుడు సొమ్మును తీసుకుని పోయాడు. మరలా అతడు పెద్ద తల్లి వద్దకు బయలుదేరగా అంతర్వాహిని నుండి ఈశ్వరుడు, ఓయి, నువ్వు ఎన్నిసార్లు నీ పెద్ద తల్లిని అడిగి సొమ్ము తెచ్చుకున్నా నీ తల్లి కేదార వ్రతాన్ని మానివేసిన కారణంగా ఆ సొమ్మును మీకు దక్కనివ్వను అని హెచ్చరించాడు. ఆ మాటలు విన్న అతడు తిన్నగా పెద్ద తల్లి వద్దకు వెళ్ళి తాను విన్న మాటలను తెలియజెప్పాడు. అప్పుడు ఆమె బాగా ఆలోచించి అతని చేత కేదార వ్రతం చేయించి డబ్బిచ్చి పంపింది. తల్లితో కేదార వ్రతం చేయించవలసిందని చెప్పమంది. అతడు ఆ తల్లి వద్దకు వెళ్ళి పెద్ద తల్లి ఇచ్చిన సొమ్మును ఇచ్చి వ్రతం చేయించవలసిందని పెద్దమ్మ చెప్పిన మాటలను చెప్పాడు. గుర్తు కలిగిన భాగ్యవతి భక్తితో కేదార వ్రతాన్ని చేసింది. ఆమె భర్త మళ్ళీ మార్బలతో వచ్చి ఆమెను కుమారుణ్ణి రాజధానికి తీసుకొని వెళ్ళాడు. భాగ్యవతి ప్రతి సంవత్సరం కేదార వ్రతం చేస్తూ శివానుగ్రహం పొంది సుఖశాంతులతో సౌభాగ్య సంపదలతో జీవిస్తున్నది. ఇంతటితో ఎంతో పవిత్రమైన కేదారేశ్వర వ్రత కథ సంపూర్ణము.